భారత ఆయుధాల ముందు టర్కీ డ్రోన్లు, చైనా ఆయుధాలు తేలిపోయాయి. భారత్ తయారు చేసిన ఆకాశ్, బ్రహ్మోస్ దెబ్బకు మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ దీపావళి ఆయుధాల్లా మారిపోయాయి. మనం ఆయుధ మార్కెట్పై స్వయం సమృద్ధి సాధించినట్లేనా? మీటర్లు ప్రయాణిస్తాయి. ఈ క్షిపణి రేంజ్ 300 నుంచి 800 కిలోమీటర్లు. ఆపరేషన్ సింధూర్ భారత్ సత్తా పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి తెలిసింది. ఇండియా రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో అర్థమైంది. కారణం భారత్ అమ్ముల పొదలోని ఆయుధాలు సమర్థంగా పనిచేయటమే. ఇన్నాళ్ల పాటు మన ఆయుధాలు ఎక్కడో గోదాముల్లో దాచిపెట్టేవారు, రిపబ్లిక్ పరేడ్లో ప్రదర్శించేవారు. అప్పుడప్పుడు వాటి పరీక్షల సమయంలో బయటకు తీసి మళ్లీ లోపల పెట్టేసేవారు. ఇప్పుడు బ్రహ్మోస్ ఒక ఇంటర్నేషనల్ వెపన్. మన ఆకాశ్ ఒక పవర్ఫుల్ అస్త్రం. స్కై స్ట్రైకర్, నాగాస్రావన్ వంటి వాటికి తిరుగులేదని నిరూపితమైంది. రష్యన్ S-400, ఫ్రెంచ్ రాఫెల్స్ అంటే అది మన స్వదేశీ పరిజ్ఞానం కాదు. అదే బ్రహ్మోస్, మనం తయారు చేసుకున్న క్షిపణి. ఇది పాకిస్తాన్ గుండెల్లో మోగించిన మోత అంతా ఇంతా కాదు. భారత్ అమ్ముల పొదిలో దాగిన బ్రహ్మాస్త్రం, స్వయాన మనం తయారు చేసిన అద్భుతమైన ఆయుధం. మన బ్రహ్మోస్ పాక్ పైకి ప్రయోగించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణి కాదు, మన ఆర్మీ బలానికి ప్రతీక. సరిహద్దును రక్షించేందుకు ఇదొక పరిష్కారం. ఇది కేవలం ఆయుధం కాదు, ఇదొక మెసేజ్. నేడు ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది భూమి నుండి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది. అందుకే యాంటీ మిసైల్ సిస్టమ్ తో దాన్ని అడ్డుకోవటం అంత సులభం కాదు. ఈ క్షిపణులు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలకు ఆయుధాలను మోసుకెళ్లగలవు. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో రాడార్ ద్వారా ట్రాకింగ్ చేయటం అంత సులభం కాదు. భారత్ దగ్గర రష్యా సహాయంతో తయారు చేసిన అత్యంత అధునాతన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. అంటే సెకనుకు సుమారు 900 మీటర్లు ప్రయాణిస్తాయి. ఈ క్షిపణి రేంజ్ 300 నుంచి 800 కిలోమీటర్లు. 300 కిలోగ్రాముల యుద్ధ సామాగ్రిని ఇవి మోసుకెళ్తాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు ఆపరేషన్స్ లో పాల్గొనేలా బ్రహ్మోస్ ను అభివృద్ధి చేశారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కోసం మరో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక ఆకాశ్ షీల్డ్ ను DRDO అభివృద్ధి చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ మిలిటరీ స్థావరాలపై పాక్ క్షిపణులు డ్రోన్లతో దాడి చేయగా భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ దాన్ని భగ్నం చేసింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400, ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్న స్పైడర్ విమాన రక్షణ వ్యవస్థలు సైతం భారత్ దగ్గర ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కౌంటర్ సిస్టమ్ దీని సొంతం. 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ లో ఆకాశ దాడులను అడ్డుకుంటుంది ఆకాశ్ క్షిపణి రక్షక వ్యవస్థ. ఇది గాలిలో శత్రు విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను ఛేదించగలదు. And on May 7th morning, we held them accountable through the action which was taken through Operation Sindoor. Now, having said that, I know, what you have spoken to me earlier, that many issues have been raised. The Indus Waters Treaty is held in abeyance and will be continued to be held in abeyance until cross-border terrorism by Pakistan is credibly and irrevocably stopped. So, sometimes the Kashmir issue has been brought up. Again, the only thing which remains to be discussed on Kashmir is the vacation of illegally occupied Indian territory. వివిధ దేశాల ఆయుధాలకు ప్రయోగశాలగా మారింది పాకిస్తాన్. చైనా, టర్కీ తమ ఆయుధాలను పాక్ వేదికగా టెస్ట్ చేశాయి. ఇన్నాళ్లు డ్రోన్ల తయారీలో, టర్కీ క్షిపణుల తయారీలో చైనా తిరుగులేదనుకున్నాయి. భారత్ మాత్రం తమ ముందు ఆ ఆయుధాలు పరిచయమని నిరూపించింది. భారత్ క్షిపణులతో దాడులు చేస్తుంటే పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ పనిచేయలేదు. పైగా పాక్ వీటికి ఎక్కడెక్కడ మోహరించిందో వాటిని భారత్ ధ్వంసం చేసింది. ఇక టర్కీ డ్రోన్లు భారత సరిహద్దులోకి రాగానే మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని కూల్చేసింది. పాకిస్తాన్ కి చైనా అందించిన PL-15A2A క్షిపణిని కూల్చివేశారు. పాకిస్తాన్ మినహా ఏ దేశము చైనా మిలిటరీ ఉత్పత్తులపై ఆధారపడలేదు. టర్కీ చైనాను పూర్తిగా ఎక్స్పోర్ట్ చేసింది ఇండియా. और या उत्तर प्रदेश
देश की रक्षा उत्पादन की आत्मनिर्भरता में ही अपना योगदान देने के लिए पूरी मजबूती के साथ खड़ा है। मुझे पूरा विश्वास है कि यहां पर अभी डीआरडीओ को या फिर ब्रह्मोस जैसे रक्षा उत्पादन से जुड़े हुए अन्य कार्यक्रमों के लिए अन्य जितनी भी लैंड की आवश्यकता पड़ेगी, अन्य जो भी सहयोग की आवश्यकता पड़ेगी, उत्तर प्रदेश सरकार पहले की तरह इसमें भरपूर मदद करेगी, क्योंकि आपका कार्य देश के लिए है, देश की सुरक्षा के लिए है, देश की सुरक्षा की आवश्यकताओं को। आज लखनऊ में ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी सेंटर के उद्घाटन के शुभ अवसर पर मैं आप सबसे बातचीत करते हुए बेहद प्रसन्नता की अनुभूति कर रहा हूं। मेरी बड़ी इच्छा थी कि मैं स्वयं उपस्थित होकर आप सबके बीच मैं रहूं, आप सबसे मैं सीधा संवाद करूं, पर मैं क्यों नहीं आ पाया यह बात आप सभी जानते हैं। अभी जिस परिस्थिति से हम गुजर रहे हैं उसे देखते हुए मेरा दिल्ली में रहना यह अति आवश्यक था। పాకిస్తాన్ కు చైనా విక్రయించిన యుద్ధ సామాగ్రి మొత్తం ఆ దేశంలోనే డౌన్ గ్రేడ్ చేసిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ వద్ద ఉన్న యుద్ధ విమానాలు మన రాఫెల్ జెట్స్ తో ఏమాత్రం సరితూగలేదు. రాఫెల్ లో ఉన్న అత్యాధునిక రాడార్ వ్యవస్థ ముందు పాకిస్తాన్ యుద్ధ విమానాలు వెలవెలపోయాయి. పైగా చైనాలో వాడే PL-15 క్షిపణి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంటే పాకిస్తాన్ కు ఆ దేశం సరఫరా చేసిన PL-15E మాత్రం 150 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను మాత్రమే ఛేదించింది. पाकिस्तान की न्यूक्लियर ब्लैकमेलिंग बंद की गई है। पाकिस्तान की जो घमंड था, घमंड तोड़ दिया गया है और उसकी नाक काट ली गई है। वो जो पाकिस्तान दंभ भरता था अपने एयरफोर्स पर, वो एयरफोर्स उसका रखा रह गया है। हमने घुसकर मारा है और पाकिस्तान को बता दिया है कि अगर आइंदा हरकत की तो किस तरह का दम भारत रखता है ये उसको मालूम हो गया है। సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తోంది. శత్రు క్షిపణులు మన రాడార్ వ్యవస్థను దాటిపోకుండా అడ్డుకుంటోంది. పాకిస్తాన్ మాత్రం పూర్తిగా చైనాపైనే ఆధారపడింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత యుద్ధ విమానాలు స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఆయుధ వ్యవస్థలు పాకిస్తాన్లోని నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించాయి. పాక్ కు చైనా సరఫరా చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం 23 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ను పూర్తి చేయటం భారత సాంకేతిక సమర్థతకు నిదర్శనం. మేడ్ ఇన్ చైనా వెపన్స్ విఫలమవడంతో అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది. దీంతో అసలు తాము పాకిస్తాన్ కు ఎలాంటి గగనతల రక్షణ వ్యవస్థను, ఆయుధాలను సరఫరా చేయలేదంటూ బుకాయిస్తోంది డ్రాగన్ కంట్రీ.